వేరేంటి సింహాసనం సార్. అమ్మా పాలవరం సింహాసనం సార్. సింహాచలం. అయ్యా నువ్వేం చేస్తా ఉంటావు? కొలిగి ఇస్తాను సార్. కలిగిస్తావు. అయ్యా ఇదేనా? ఇదే సార్. ఈ జాగా ఆర్ఎన్బి వాళ్ళదా లేదంటే సొంతమా? అదే ఆర్ఎంబి సార్. ఇది సొంతం. అది ఆర్ఎంబి సార్. ఇది సొంతం సార్. ఇది ఆర్ఎన్బిదా? అది సొంతం. ఇది సొంతం అనేది. అయ్యా కూర్చో. ఏంటమ్మా ఏం కావాలమ్మా? ఎంతమంది పిల్లలమ్మా? బాబు. హలో ఓయ్ అటు కూర్చోమ్మా. అటు చూడు. నీ పేరేంటి? పేరేంట్రా? రిషిత్ సార్. రిషిత్. నువ్వేం చదువుకున్నావమ్మా? డిగ్రీ. మీ ఆయన ఏం చేశారమ్మా? నీ సబ్జెక్ట్ ఏంటమ్మా? ఆయన ఇద్దరు బీకాం చేశారు. ఇంకేంటి చెప్పు, విశేషాలు చెప్పు. నాకు ఇల్లు కట్టి పెట్టాలి సార్. నా దగ్గర సోమత సార్. ముగ్గురు పిల్లలండి. వాళ్ళు పెళ్లి చేసాను సార్. ఇల్లు కట్టి పెట్టి అదొకటి వీళ్ళకైనా ఉద్యోగాలు. అందరూ ఇక్కడ ఉంటున్నాం బాబు. ఈ 30 సంవత్సరాలు 32 సంవత్సరాలు అవుతుంది ఇక్కడికి వచ్చి. అది అలాగే వ్యాపారం. ఎట్లా ఇప్పుడు? అయ్యా ఇప్పుడు ఏం కావాలంటే ఇల్లు కావాలంటే ఇల్లు కట్టి పెట్టాలి సార్. ఎంతమంది పిల్లలు? నాకు ముగ్గురు. ఒక మొగుడుని ఉండేవాళ్ళు ఉన్నారు. బాబు ఉన్నాడా? బాబు ఉన్నాడు సార్. బాబు ఒకడు ఉన్నాడు. మీరేమన్నా ఆలోచించారమ్మా మీరు సెటిల్ కావడానికి? ఇంకేంటి సార్? ఏమన్నా ఒక ఆలోచన ఏం చేస్తే మీరు సెటిల్ అవుతారు? భూములు ఏమి లేవు లేవు సార్. భూములు లేకపోతే నువ్వు ఏం చేస్తే మీరు సెటిల్ అవుతారో ఆలోచించుకోవాలి కదా. ఉద్యోగమా లేకపోతే జాబ్ చేసుకున్నాను? ఇంకేంటి చెప్పు, నువ్వు విషయాలు చెప్పు. అదే ఇల్లే నాకు ముఖ్యం. ఇల్లు కట్టమంటాను, నేను చెప్తాను, ఇప్పుడు చెప్తాను. అందరూ ఇల్లు కట్టిస్తారు. ట్యాప్ వాటర్ ట్యాప్ ఒకటి వేయించారు సార్. ఆటోమేటిక్గా వేపిస్తాం. అయ్యా ఊరంతా ఉందా? ఊరంతా ఉంది సార్. ఊరి సేవలు ఊరంతా ఉన్నా సార్. నాకు లేదు సార్. ఓకే ఓకే, రెండు చేయమంటాను. అయ్యా ఎంతమందికి లేదు ఇక్కడ ట్యాప్లో? ఈ లోకల్ ఎవరికి లేదు సార్. ఈ ఏరియా లేదు? ఈ ఏరియా లేదు సార్. నీళ్ళు అయితే ఊర్లో ఉన్నాయి? ఊళ్ళో ఉన్నాయి సార్. ఓకే. అయ్యా 10 ఏళ్ళకు 10 ఏళ్ళకి లేవా? 10 ఏళ్ళ దాకా ఉండవు సార్. ఓకే, ఇమీడియట్గా వేసేయమంటాం. అయ్యా అదేమంటా ఇచ్చేయమంటాం. మీరు ఎక్కడ తెస్తున్నారు నీళ్ళు ఇప్పుడు? నీళ్ళు సార్ వెనకాల బోర్ ఉంది సార్. బోర్ ఉందా? ఆ బోరు పైప్ పెట్టి కొట్టుకుంటాం. మంచిలకి అయితే ఏరే చోటకి వెళ్ళి తెచ్చుకుంటాను సార్. నేను చెప్పి ఇమీడియట్గా ఏమంటున్నాను. అయ్యా నా దగ్గర కట్టి సొంతలేదు సార్. మీరే కట్టి పెట్టాలి. ఓకే సార్ మెసేజ్ ఆలకించండి. అయ్యా నమస్కారం అండి పోలరాపు సింహాచలం గారు. బాగున్నారా? గౌరవనీయులైన మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మీరు ఎల్లప్పుడూ సుఖ సంతోషాలతో గౌరవంగా జీవించాలనే ఉద్దేశ్యంతో మీకోసం ఎన్టీఆర్ భరోసా పింఛనును అందిస్తున్నారు. మీకు ఏమాత్రం శ్రమ కలగకూడదని అభిమానంతో ప్రతి నెల 1వ తేదీనే స్వర్ణ గ్రామం సిబ్బంది మీ ఇంటి వద్దకే వచ్చి ఈ పింఛను నగదు 4,000 రూపాయలను మర్యాదపూర్వకంగా మీ చేతికి అందచేస్తున్నారు. ఇప్పుడు ఈ మెసేజ్ ఎప్పుడు వస్తుంది మీకు? నెల నెల వస్తా సార్. అందరూ వచ్చి చూపిస్తున్నారా? వినిపించి మీకు మాట్లాడిస్తున్నారా? వినిపిస్తున్నారు సార్. కరెక్ట్ గా ఇస్తున్నారా? కరెక్ట్ గా వస్తున్నారు సార్. ఎక్కడ లేదు సార్, ఇంటికి వచ్చేస్తున్నారు సార్. ఎలాంటి అసౌకర్యం లేదు సార్. అన్ని కరెక్ట్ గా అన్ని కరెక్ట్ గా వస్తున్నాయి సార్. ఓకే కూర్చో. అడ్డు ఇప్పుడు మీరు చేసే నువ్వు కళ్ళు గీస్తావు కదా? అయ్యా ఏ కళ్ళు? కొబ్బరి కల్లా? కాదు, తాటికల్లే సార్. ఎన్ని చెట్లు ఉన్నాయి ఇక్కడ ఊర్లో? ఊళ్ళో ఉన్నాయండి సార్. నా మటుకి పేడ మటుకు 15 చెట్లు దగ్గర తీసుకుంటాను సార్. ఎంతమంది చేస్తున్నారు ఈ ఊర్లో? 4 ఉన్నారు సార్. 4 ఉన్నారు. అయ్యా ఓది సొసైటీ చేపూరు సార్. దాన్ని ఎక్కడ అమ్ముతున్నారు? చెట్లు కాడ అమ్ముకొని చేపూరులో షాప్ ఉంది సార్. అక్కడ కట్టుకెళ్ళిపోతాం సార్. ఊర్లో షాప్ ఒకటి ఉంది? ఊళ్ళో కాదు, చేపూరులో ఉంది సార్ షాప్. చేపూరులో పక్కన. ఎన్ని కిలోమీటర్ అక్కడికి? 4 కిలోమీటర్ల దగ్గర. 4 కిలోమీటర్లు. ఎంత ఒక చెట్టుకి ఎంత వస్తుంది? ఒక 5 లీటర్లు 4 లీటర్లు వస్తుంది సార్. నెలకి ఎంత వస్తుంది నీకు? కుటుంబ ఖర్చులు అన్నీ పోయి ఒక 5-6 వేలు మిగిలితే అంతే సార్. ఖర్చులంతా పోయి అయ్యా 5,000 నెలకు.
ఈ పింఛన్ డబ్బులతో వాటితో అలాగా కుటుంబం జరుపుకుంటున్నాం. ఎన్ని గంటలు పని చేస్తావు నువ్వు? రోజుకి 6 గంటలు పని చేస్తాం సార్. 6 గంటలు పని చేస్తావు. మా పని అంతా కష్టమే సార్. అవును, చెట్టు ఎక్కాలి కదా. రోజు 3 పూటలు ఎక్కాలి సార్ చెట్టు. పొద్దున ఎక్కాలి సార్, మధ్యాహ్నం ఎక్కాలా. ఎక్కడానికి ఈజీగా ముందు కంటే సపోర్టింగ్ అవన్నీ వచ్చాయి కదా, చేసాం. ఇంకా మాకు ఈ జిల్లాలో ఎక్కడ రాలేదు సార్. మామూలుగా ట్రెడిషనల్ గా ఎక్కుతారు చెట్టు. మామూలుగా ఈ సార్ మోటే మోటే. దాంట్లో ఏం మోడర్నైజేషన్ ఏమీ లేదు సార్. ఏం మార్పులు కూడా ఏమీ లేదు సార్. ఈ మధ్య కొన్ని షాపులు కూడా ఇచ్చాం మీ అందరికి. అయ్యా రండి చూద్దాం. సీట్ కాడికి వెళ్తారా? అమ్మాయిని సెటిల్ చేయడానికి చూడండి. హస్బెండ్ కూడా ఏం చేయగలుగుతారో ఎంప్లాయ్మెంట్ ఇక్కడ బీకామ్ వర్కౌట్ చేయండి. మాకు కొల్లి వ్యాపారం కూడా బాగా వీటికి ఇల్లు ఒకటి, కనెక్షన్ ఇల్లు కొడుకు ఈయన ఉంటారు. ఇల్లు నీట్గా చేసి టైం బౌండ్ ప్రోగ్రామ్ ప్రకారం ఇల్లు కొట్టి 4 to 5 months will complete and 2 BHK because ఎంత అవుతుంది? 6 to 8 lakhs మధ్యలో కంప్లీట్. ఎనిమిది 10 ఉన్నాయా? 9 కట్టారా? ఒక దాంట్లో ఎంత వస్తుంది? లీటర్ వస్తుంది సార్. ఒక దానికి ఉండదు సార్. అంటే ఒక దానికి గీసేదాన్ని బట్టి సార్. ఎక్కడ ఎక్కువ వస్తే అక్కడ వస్తూ ఉంటుంది. అలాగా అని అన్ని చెట్లు ఉండవు సార్. ఏదో ఒక 50 చెట్లు ఒక 5-10 చెట్లు వస్తాయి సార్. ఆ చెట్టు అంతా యూనిఫామ్ గా వస్తుందా? అందులో కూడా ఎక్కువ తక్కువ వస్తుంది సార్. అన్ని కలిసి 4 లీటర్లు 5 లీటర్లు వస్తాయి సార్. ఎక్కువ జాగ్రత్త కంగారుగా ఎక్కు. సుమితంగా ఎక్కి సుమితంగా దిగు. జాగా అల్పా కట్టుకోవచ్చుది. వ్యాపారం మాకు ఎలా ఉండిపోతే వెనకబడిపోతుంది సార్. ఏమో కొంత మీరు దయచేసి వ్యాపారం మొత్తం దేశంలో ఉన్న వాళ్ళందరికీ కొన్ని ముందు చెబితే మాట్లాడి కొన్ని షాపుల్లో మీకు వాటా ఇచ్చాను. అయ్యా మద్యం షాప్, బ్రాండీ షాపులు ఉన్నాయి కదా, అయ్యా అందులో 15% మీ వాళ్ళకే పెట్టా. తక్కువ డబ్బులు ఇచ్చి మామూలు వాళ్ళకంటే 50% కన్సెషన్ ఇచ్చి మీకు పెట్టాను. ఇది కూడా ఏం చేయాలని ఆలోచిస్తాను. దీని మీద ప్రాసెస్ మొక్కడం సార్. ఇప్పుడు మనతో దేశంలో ఉన్న గీత కార్మికులు అందరూ కూడా చాలా ఒకటి మానేస్తున్నారు సార్. అయ్యా పనులు పోతున్నారు, ఎక్కలేకపోతుంటారు. అయ్యా జాగ కంగారేం కాదు. కుర్రాడు మీ కుర్రాడేనా? అన్నగారు అబ్బాయి సార్. తాటి నొక్కోకే చేస్తారా? అయ్యా తాటి మట్టకే చేస్తారు. ఇది కట్ చేస్తారా లేదా దానికి ఇది పెడతారా? గెల కడతాం సార్. చెట్టు గోవ తీసి గోవకైనా దానికి మట్టకి కొండ కడతాం సార్. మట్ట కడతాం సార్. ఇంతకు కూడా గోవ తీసి మట్ట కడతాం సార్.
చెట్లు బాగానే ఉన్నాయి ఇక్కడ, తాటి చెట్లు. ఉన్నాయి సార్. ఇప్పుడు తాటి చెట్లో బెల్లం తీయడం కూడా మానేశారా? మేము ఎప్పుడు వండలేదు సార్ మా సైడ్, మీ సైడ్ ఎప్పుడు చేయలేదా? తీయలేదు సార్. తాటి బెల్లం కూడా దానికి ఇలువ ఎక్కువ ఉంది సార్, కేజీ 300 ఉంది. అవును ఎందుకు సార్. అది కూడా చేయకూడదు అంటే ఇక్కడ? వీటికి ఏదో ఈ కొంచెం చేసుకుని ఏదో పనిలో పోయి అది చేస్తున్నారు సార్. ఉమ్. ఎన్నిసార్లు తీస్తారు ఇది? ఉదయం ఒకటి, ఇప్పుడు సార్ సాయంత్రం ఒకటి, ఉదయం ఒకటి. 3 పట్లు ఎక్కాలి సార్, 3 పట్లు గీయాలి సార్. అది గీస్తారు. ఉదయం ఉదయం గీసినప్పుడు కళ్ళు ఎప్పినట్టు గీస్తాం సార్. మళ్ళీ మధ్యాహ్నం 12-11 గంటల పట్టు గీస్తాం సార్. మళ్ళీ 4 గంటల కానించి 5 గంటల లోపల మళ్ళీ గీస్తాం సార్. 3 గీతలు పడతాయి, 2 పట్లు ఇస్తాం సార్. 2 సార్లు తీసుకుంటారు. ఎప్పుడు? ఉదయం సాయంత్రం తీసుకుంటారు. అయ్యా ఉదయం సాయంత్రం. మధ్యాహ్నం కూడా ఇచ్చేసి సెట్ చేస్తారు. అయ్యా మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు ఉంటే ఇది కాదా? ఏమవుతుంది సార్, అది ఎప్పటికప్పుడు అందులో సొక్క పుట్టి పడుతుంది కదండి. పడుతుంది కదా. బొట్టు పడినప్పుడు టైం ఎక్కువ కుండలో ఉంటే అది కళ్ళుగా తయారు కదా. అందుకేనండి, లేకపోతే ఈ పాల్చగా నీళ్ళగా అయిపోద్దండి. ఆ చుక్క పడడంలో నీ కళ్ళు తయారవుతుంది సార్. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఉంటే కళ్ళు కూడా కొంచెం కిక్ వస్తుంది. కిక్ వస్తుంది సార్. కైపు వస్తుంది సార్. కైపు రాదు. కత్తి మీదనట్టు నేరాగా ఉంటే రాదు కాబట్టి సార్. సాయంత్రం పొద్దుబాకు ముందు చేస్తారా? పొద్దు బాగుంది చేస్తాం సార్. మళ్ళీ పాము గీమని ఉంటాయి కదా సార్, అవన్నీ బాధలు పడలేక. చెట్లు తాటి చెట్లు కనపడొస్తున్నాయి. ఉన్నాయి సార్, అక్కడ అలా ఉన్నాయి సార్. అక్కడ కూడా చాలా ఉన్నాయి. ఉన్నాయి సార్. ఈ ప్రైవేట్ భూముల్లో ఉన్నాయా? రైతు భూముల్లో ఉన్నాయండి, ప్రైవేట్ భూముల్లో ఉన్నాయి, చెరుగొట్లు ఉన్నాయి. చెరువు పక్కన. మీరు ఎక్కడ చేస్తున్నారు ఇప్పుడు? నేను మీ గొర్రెలు నేను చేస్తున్నాను సార్. ఇలా గొర్రెలు ఉన్నాయి అలా అక్కడ చెట్టు అక్కడ చెట్టు అక్కడ మీరు చేసుకుంటే ఏం పట్టించుకోరా? పట్టించుకోరు సార్. అడగరా? డబ్బులు ఏం అడగరా? అడుగుతారండి కొంతమంది. అలాగెత్తామండి, ఇలాగెత్తాం 100, 50 ఇలాగెత్తుంటుంటాను సార్. లేకపోతే కొంతమంది పోనీ కట్టపడి గీస్తున్నారండి. మీరు వచ్చిన తర్వాత ఫస్ట్ గుంట కిస్తీ కట్ చేశారు సార్. అవును, ఉండేది అదే లేదు సార్, మీరు చేశారు. తీసేసా. కిస్తులు పెట్టడం అవన్నీ పెట్టి లేనిపోని బాధలు పెట్టారు అన్ని. తమ్ముడు 5 లీటర్లు వచ్చిందా? ఎన్ని తీసావు? 4 కుండలు ఉన్నాయి సార్. ఉత్తి ఉన్నాయన్ని ఖాళీ సార్. మిగిలిన ఖాళీ. అయ్యా ఇప్పుడు కాళ్ళంతా కావడానికి ఇదే కారణం. వీటి వల్ల సార్ ఇలాగే వేస్తాం కదా సార్, ఇలాగే వేస్తాం కదా, ఇదంతా కాళ్ళు. ఇప్పుడు దీంట్లో మోడర్నైజేషన్ రాలేదా? తాగడానికి ఏది పెట్టారు? ఇదే సార్. కొంచెం కన్వర్ట్ అయింది. అయ్యా కైపు ఎక్కడానికి ఎండ కాదండి, ఎండలో కొద్దిగా మారింది. అయ్యా టేస్ట్ మారింది. అయ్యా టేస్ట్ అంటే పులుపు వస్తాం చిన్నది సార్. ఈ ఎండ అనే కాకుండా మార్నింగ్ టైం అదే స్వీట్ గా ఉంటది. అదే మార్నింగ్ స్వీట్ గా ఉంటది, సాయంత్రానికి కొంత ఎండ కొండ ఈటెక్కి కొంత కాకుండా మార్నింగ్ నుంచి వస్తాయి కదా, రాత్రి ప్లెజెంట్ గా ఉంటది. అయ్యా ఎండ ఉంటది, అప్పుడు ఈజీగా ఉంటది. అయ్యా ఇప్పుడు ఇది వస్తుంది. ఓకే, గుడ్, చాలా బాగుంది. ఎక్కడండి? షాపులో ఇచ్చే దీంట్లో ఇస్తారా? దాంట్లో ఇస్తాం సార్. ఇది అక్కడ ఊరికైనా అట్లా పేస్టుకుంటాం సార్. ఈ పాయిలో పోసి ఇస్తాం సార్ తాగిపోయి. ఇచ్చే అక్కడ దీంట్లో దీంతో ఇచ్చి దాంట్లో పోస్తాం సార్. దాంట్లో పోస్తాం ఇక్కడ నుంచి. అయ్యా ఆకులు వాడుతున్నారు ఇప్పుడు? ఆకులు వాడుతామండి. ఓకే, గుడ్, చాలా సంతోషం. రండి, ఇద్దరు రండి. గుడ్, చాలా సంతోషం సార్. మా గీత కార్మికులకి కొంత దేశంలో ఉన్న వాళ్ళందరికీ కొంత న్యాయం చేసి పెట్టాలి సార్. మీద ఉన్నాం. అయ్యా ఏమేం చేయాలో అందరిని ఆలోచిస్తున్నా. అయ్యా చేతి వృత్తులు, కుల వృత్తులను గౌరవించాలి. అయ్యా
గీత కార్మికులకు న్యాయం జరగాలి. అది ఇప్పటికే షాపుల్లో 10% ఇచ్చాం. అయ్యా ఇంకా ఏం చేయాలని వర్కౌట్ చేస్తాం. అలాగే సార్, ఓకేమా? అలాగే సార్. అయ్యా మరి నెలలు ఇల్లు కట్టిచ్చేస్తారా? అలాగే సార్. కానీ మీ అబ్బాయి కూడా ఉంటారు కాబట్టి అయ్యా ఇద్దరికి అనుకూలమైన ఇల్లు కట్టాను. 2 బెడ్రూమ్లు పెట్టేసి రేపు అయ్యి సార్, మరి నెలలు కట్టేస్తాను. అలాగే సార్.